అప్రజాస్వామిక పద్ధతిలో జరిగే ఎలాంటి హింసాత్మక సంఘటనలను ఉపేక్షించేది లేదు అని, అలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో గత 3 రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి నేపథ్యంలో ఐజీ సత్యనారాయణ క్షేత్రస్థాయి పర్యటనలో వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. పటాన్చెరు పోలీస్ స్టేషన్ను సందర్శించిన ఐజీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద జరిగిన దాడికి సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ రూపేష్, డీఎస్పీ రవీందర్ రెడ్డిలను అడిగి తెలుసుకున్నారు. రానున్న కాలంలో ఈ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, సదాశివపేట ఇంకా చాలా ఇండస్ట్రియల్ హబ్స్గా మారే విధంగా ఉన్నాయి. కాబట్టి ఇటు ఇండస్ట్రియల్ సహకారం ఇటు గవర్నమెంట్ వరకు ఎంతవరకు సీసీ కెమెరాలు పెట్టాలా, ప్రాజెక్ట్ కింద పెట్టడం జరుగుతుంది. ట్రాఫిక్ పాయింట్ దగ్గర, పోలీస్ పాయింట్ దగ్గర. కానీ ఇండస్ట్రియల్ పరంగా కూడా ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళనే వాళ్ళ సెక్యూరిటీ రూపంగా వాళ్ళు ముందుకు రావాలి. ముందుకు వచ్చి వాళ్ళ సిఎస్ఆర్లలో లేకపోతే నేను సైతం కింద కమ్యూనిటీ సీసీటీవీలు పెట్టడం జరగాలి. దానికి పోలీస్ శాఖ ఇనిషియేషన్ తీసుకుంటుంది. మీరు చెప్పినట్లు ఇటు బీదర్, ఇటు నార్త్ మహారాష్ట్రకి ఇది వే కాబట్టి ఎక్కువ మంది దొంగలు గ్యాంగ్స్ రావడం జరిగింది. మన వాళ్ళు కూడా సంగారెడ్డి పోలీసులు చాలా యాక్టివ్గా ఎస్పీ గారి ఆధ్వర్యంలో 2-3 గ్యాంగ్స్ని పట్టుకోవడం జరిగింది. అట్లాగే కంచెరపట్టి గ్యాంగ్ని పట్టుకుని డోర్ రికవర్ చేయడం జరిగింది. చైన్ స్నాక్స్